నమస్కారం, వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ధనంజయ్ వై చంద్రచూడ్కి ఘన స్వాగతం లభించింది. డిక్లరేషన్ సంతకం పెడితే పెళ్ళాం ఇంటికి రానివ్వదు, పెట్టకపోతే ఈవో గుడిలోకి రానివ్వడు. తన కేసులు డుమ్మా కొట్టడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడు. వెంకటేశ్వర స్వామియే జగన్ను తిరుమలకు రాకుండా అడ్డుకున్నారు ఆరోపించిన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఇది నువ్వు కట్టిన ఆలయం కాదు కరుణాకర్ రెడ్డి. ఎప్పుడు జగన్ ఆలయానికి వచ్చినా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. జగన్ అడ్డుకోవడానికి తిరుపతిలో బీజేపీ నాయకులమే చాలు హెచ్చరించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనను టీడీపీ నేతలు రాజకీయం చేశారని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి ఆరోపించారు. జగన్ వస్తున్నారనగానే ఎప్పుడూ లేని విధంగా తిరుమలలో డిక్లరేషన్ బోర్డులు పెట్టారని ఆయన అన్నారు. జగన్ పర్యటన రద్దయిందని తెలియగానే ఆ బోర్డులను తొలగించారని ఎంపీ పేర్కొన్నారు. ఇది రాజకీయం కాదా అని ఆయన నిలదీశారు. తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు అపవిత్రమైన కామెంట్స్ ను నిరసిస్తూ వైసీపీ పిలుపు మేరకు తిరుపతిలో నిర్వహించిన సంప్రోక్షణ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ అధికారులు తిరుమల స్వామి వారికి సేవ చేస్తున్నారా లేక చంద్రబాబుకు చేస్తున్నారా అని నిలదీశారు. చంద్రబాబు ఆయనకు సంబంధించిన నాయకుల మనసులో కళంకితమై తిరుమల లడ్డూ ప్రసాదంపై అపచార మాటలు మాట్లాడారని ఎంపీ ఆరోపించారు. కావున పాప ప్రక్షాళన కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతృత్వంలో పూజలు నిర్వహిస్తున్నట్టు ఎంపీ చెప్పుకొచ్చారు. తిరుమల ప్రసాదంపై అబద్ధాలు ప్రచారం చేసిన వాళ్ళందరికీ దేవదేవుడు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. తిరుపతి దేవస్థాన చరిత్రలో ఎప్పుడు కూడా బోర్డులు పెట్టిన పాపాన్ని పోలేదు. నిన్న ఉదయమే ఈ బోర్డులు అన్య మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విజిట్ చేసినట్లయితే ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరిని బోర్డులు పెట్టడం, అగైన్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన వాయిదా అయిన వెంటనే మళ్ళా ఆ ఫ్లెక్సీలన్నీ ఇప్పేయడం. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారికి సేవ చేస్తున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారికి సేవ కోసం నిమిత్తమే ఇక్కడ వస్తున్నారనేది మన అందరం క్లియర్ గా చూస్తా ఉన్నాం. వాళ్ళందరి మనస్సులు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్సు కళింకితమై ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఎన్నో ఏళ్ల ప్రాశస్త్యం కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు పాప ప్రక్షాళనకు నిదర్శనంగా ఈరోజు అన్ని గుళ్లల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేస్తూ ఉన్నారు మా నాయకులందరూ కూడా. ఖచ్చితంగా ఆ దేవదేవుడు ఎన్ని చూస్తూ వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని మేమందరం కోరుకుంటాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యితో జరిగిన అపచారానికి హిందూ మనోభావాలు కాపాడుకోవడానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పిలుపునిస్తూ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలుపుతూ తిరుచానూరుకు చెందిన శ్రీ పద్మావతి అమ్మవారి భక్తుడు మునిరాం రెడ్డి 11 రోజులు దీక్ష చేపట్టారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలుపుతూ శుక్రవారం తిరుచానూరుకు చెందిన శ్రీ పద్మావతి అమ్మవారి భక్తుడు పత్రికా ప్రతినిధి మునిరాం రెడ్డి 11 రోజుల దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద తిరుక్షేత్రాల సమితి తుమ్మా ఓంకర్, మహిళా జ్యోతి సమైక్య డివి రమణ, శ్రీ చాదార్థ వైష్ణవి సేవా సంఘం బాలకృష్ణ, బీజేపీ నాయకులు విజయ్ కుమార్, మణి, జనసేన తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు వెంకట్రాయల్ ప్రతాప్, టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి, శ్రీను తదితరులతో కలిసి పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ గోవిందనామ స్మరణ చేసి వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని హిందువులందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇప్పటికీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యావత్ హిందూ సమాజం కోసం నడుం బిగించి ముందుకు రావడం శుభ పరిణామమని తెలిపారు. ఆయన వెంట మనమంతా మద్దతు తెలపవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. అదేవిధంగా తిరుచానూరు విలేకరి అమ్మవారి భక్తుడు మునిరాం రెడ్డి సంఘీభావం తెలుపుతూ దీక్ష చేపట్టడం అభినందనీయమని, ఆయనకు ఆ పద్మావతి సమేత శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఉండాలని కోరారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మన సనాతన ధర్మం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అపచారాన్ని ఖండిస్తూ 11 రోజుల పాటు దీక్ష చేయాలని వారి తలంపు చాలా గొప్పది. ఎందుకంటే అతను ఒక విలేకరిగా ఉంటూ, మీడియా ప్రతినిధిగా ఉంటూ ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం మంచి ఆధ్యాత్మికంగా శోభనిచ్చేటువంటి కార్యక్రమము. అమ్మవారి భక్తుడుగా తిరుచానూరు నుంచి 11 రోజుల దీక్ష ప్రారంభిస్తున్నాను. ప్రతి ఒక్క హిందువు ఆయనకి అండగా ఉంటూ మన సనాతన ధర్మం కోసం పోరాడాలని, అందరూ కదిలి రావాలని కోరుతున్నాను. స్థానిక నాయకులు కావచ్చు, అలాగే అమ్మవారి భక్తులు అందరం కూడా ముందుకొచ్చి మునిరత్నం అన్నకి అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈ రోజు నిలవడమే జరిగింది. ఈ రోజు మన తిరుచానూరు అమ్మవారి గుడి దగ్గర నుంచి కోరుకున్నది ఒకటే, తిరుమలలో జరిగిన లడ్డూ కల్తీ చాలా చాలా అరిష్టమైన విషయం. రాజకీయాలు పక్కన పెడితే ప్రతి హిందువు కూడా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఈ రోజు భక్తులు ఏదైతే మనోభావాలు దెబ్బతినే విధంగా గత ప్రభుత్వం చేసిందో దానికి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకోవడం అనేది చాలా శుభ పరిణామం. దాన్ని ఆశ్రయిస్తూ మన తిరుచానూరు వాస్తవ్యులు మున్రామ్ గారు కూడా ఈ రోజు 11 రోజుల దీక్ష తీసుకుని ఒక సంఘీభావం తెలపాలి పవన్ కళ్యాణ్ గారి దీక్షకు అని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషకరం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన మున్రామరెడ్డి గారు ఈ కార్యక్రమంలో భాగంగా 11 రోజులు దీక్ష చేయడం చాలా శుభ పరిణామం. ప్రతి ఒక్క హిందూ బంధువు ముందుకొచ్చి వాళ్ళ వంతుగా ఇలాంటి దీక్ష చేపట్టాలనేసి కోరుకుంటున్నా. ఈ సంప్రోక్షణ కార్యక్రమం జరగాలని కోరుకుంటూ అమ్మవారి గుడి దగ్గర దీక్షకి పూనుకున్నాము. ప్రతి ఒక్క హిందువు కూడా ఖచ్చితంగా స్పందించాలి. రాజకీయాలు పక్కన పెట్టేసి ప్రతి హిందువుగా, ప్రతి భారతీయుడిగా, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా ప్రతి ఒక్కరు కూడా దీనిపై స్పందించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మన ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే అందరూ ఆరోగ్యంగా జీవించగలమని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయ పరిసరాలు, కార్యాలయం లోపల శుభ్రపరిచే కార్యక్రమాన్ని సిబ్బందితో కలిసి కమిషనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ, మన ఇల్లు ఒక్కటే శుభ్రం చేసుకుంటే చాలదని, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలమన్నారు. అందులో భాగంగానే శనివారం ఉదయం నగరపాలక సంస్థ పరిసరాలు, కార్యాలయం లోపల పరిశుభ్రత పనులు చేశామని చెప్పారు. అక్టోబర్ 1న వినాయక సాగర్లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2న విజేతలకు నగదు బహుమతులు, సన్మాన కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మున్సిపాలిటీ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరి బాధ్యత అని అన్నారు. చెత్తను కాలువల్లో పడేయడం, కుప్పలు కుప్పలుగా పడేయడం చేయరాదన్నారు. మీ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బందికి తడి, పొడి చెత్త వేరువేరుగా ఇచ్చి నగర పరిశుభ్రతకు సహకరించాలని అన్నారు. అన్ని విభాగాల సిబ్బంది తమ కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈలు మహేష్, రాజు, లలిత, ఏసీపీ బాలాజీ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ హేతుమాధవ్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. సేవలో భాగంగా నగరపాలక సంస్థ ఇందులో మనం క్లీనింగ్ అనేది టేకప్ చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ లిమిట్స్ పరిధిలో ఉన్నవన్నీ కూడా మనము ఈ 2 వీక్స్ గాంధీ జయంతి ముందున్న 2 వీక్స్ స్వచ్ఛతా ఈ సేవలో మనం డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇంక్లూడింగ్ మన మున్సిపల్ బిల్డింగ్ క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. లోపల బయట కూడా పరిసరాలు క్లీన్ చేసుకోవాలి. ఎవరి వాళ్ళు రెస్పాన్సిబుల్ కాబట్టి, ఎవరి ఆఫీస్ ఎవరి ఇల్లు వాళ్ళ బాధ్యత కాబట్టి ఆ క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ 1వ తారీఖున మనము వినాయక సాగర్లో కూడా క్లీన్ చేయడం అనే ప్రోగ్రామ్ ఉంటుంది. సో 2వ తారీఖున మనము ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు వేరియస్ యాక్టివిటీస్ పెట్టాం. దాని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, శానిటేషన్ వర్కర్స్కి డిఫరెంట్ వర్కర్స్ ఎవరైతే చేస్తారో ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే ఈ శానిటేషన్ అనేది మన మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ శానిటేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత ఒకటే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. కాలువలో చెత్త వేయడము, ఈ జీవీపీస్ అని మనం ఒక వీధిలో డంపులు వేయడము అలా లేకోకుండా మనం ఇంటింటికి వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం.
విప్లవం వర్ధిల్లాలి అన్న నినాదంతో భారత స్వతంత్ర ఉద్యమంలో కెరటంలా ఎగిసిన యువకుడు భరత్ సింగ్ అని చిన్న వయసులోనే దేశం కోసం ఉరికొయ్యను ముద్దాడిన మహావీరుడు భగత్ సింగ్ను నేటి విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని తిరుపతి రైల్వే కాలనీలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని స్థానిక రైల్వే కాలనీలోని శిశు మందిర్ పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్ సింగ్ చిన్న వయసు నుంచే విప్లవ పుస్తకాలను చదివి పెరిగాడని, యుక్త వయసు నుంచి స్వతంత్రం కోసం పోరాడారని గుర్తు చేశారు. నేటి విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ తిరుపతి జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, సరస్వతి శిశు మందిర్ పాఠశాల కరస్పాండెంట్ హేమంత్ కుమార్, తిరుమల శెట్టి రవిశంకర్, సురేందర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. నేను నా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాను, మీరు ఎంతమంది బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది మీ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారనేసి ధైర్యంగా అడిగితే వాళ్ళు చాలా సిగ్గుపడ్డారు. సో మన దేశం కోసం స్వాతంత్రం కోసం ప్రాణాలను పెంచినటువంటి భగత్ సింగ్ గారిని మనం ఎప్పుడూ మరవలేదు. ఆ పాఠశాలలో భగత్ సింగ్ గారి యొక్క జన్మదినాన్ని జయంతిని పాఠశాల హేమంత్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు, పేరెంట్స్, టీచర్స్, పేరెంట్స్ అందరూ కూడా పాల్గొన్నారు. భగత్ సింగ్ గారి ఆశయాల గురించి ప్రోత్సహించాలని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో 43 మంది విదేశీ భక్తులు శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. విదేశీ భక్తులు హోమంలో పాల్గొని మంత్రాలు పఠించారు. రష్యా, జర్మనీ, కెనడా దేశాలకు చెందిన 43 మంది భక్తులు కాణిపాకం వినాయక స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వీరందరికీ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఆలయ అధికారులు చేశారు. ఇండియాకి రావడమే గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని, అందులో ఇండియాలో గొప్ప గొప్ప విభిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉన్నదని తెలిపారు. అందులో ఈ దేవాలయానికి రావడం ఒక ప్రత్యేకత అని, ఈ దేవాలయంలో ఒక అతీత శక్తి ఉన్నదని తెలిపారు. అందుకే ఈ దేవాలయానికి రావడం జరిగిందని విదేశీ భక్తులు తెలిపారు. Came to India because we really love and enjoy the religion, and we came to this temple because we love the energy, and our friends recommended that this temple is one of the best temple, and we feel the great energy here, and for sure we will come back. Thank you. How many members? 43. Yes. Most of the people came from Russia. I came from America. Some people came from Canada. Canada, Russia, Russia, Canada, America, Germany. Thank you so much. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ధనంజయ్ వై చంద్రచూడ్ తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం నేటి శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సీజేఐకి ఘన స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి అండ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఆఫ్ చిత్తూరు జిల్లా జస్టిస్ పి కృష్ణమోహన్, రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఏపీ హైకోర్టు జస్టిస్ వై లక్ష్మణరావు, రిజిస్టర్ ప్రోటోకాల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ జస్టిస్ రాఘవ్ స్వామి, రిజిస్టర్ మేనేజ్మెంట్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ జస్టిస్ రామకృష్ణ, చిత్తూరు జిల్లా ఉమ్మడి డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జ్ ఈ భీమారావు, చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్ గురునా, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభమన్సల్, పి కోటేశ్వరరావు, ప్రోటోకాల్ మేనేజ్మెంట్ ధనంజయ్ నాయుడు, ప్రోటోకాల్ సూపరింటెండెంట్ తదితరులు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. రేపు ఆదివారం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలి ఘాట్లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో కారు లారీని ఓవర్టేక్ చేయబోయింది. కారును తప్పించబోయి అటుగా నడిచి వస్తున్న మహిళపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందింది.
అతి వేగంతో వెళ్తున్న లారీని కారు ఓవర్టేక్ చేయబోయింది. కారును తప్పించబోయి అటుగా నడిచి వస్తున్న మహిళపై లారీ దూసుకెళ్లింది. మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందింది. లారీ రోడ్డుకు అడ్డంగా పక్కకు పడిపోయింది. ట్రాఫిక్ జామ్ కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. జగన్ కు స్వామివారి అనుగ్రహం లేదని, స్వామివారి ఆశీర్వాదం లేనందునే జగన్ కు దర్శనం కాలేదని, డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కు ఎందుకు ఇబ్బందని, జగన్ పులివెందలకు శాసనసభ్యుడు మాత్రమేనని, ఎందుకంత అహంకారమని, టీటీడీ అనుబంధ ఆలయాల్లో దళితులను రాకుండా అడ్డుకున్నామా అని జగన్ కు ఛాలెంజ్ చేస్తున్నా. కుల మతాలను రాజకీయాల్లోకి లాగద్దని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కు ఎందుకు ఇబ్బంది అని ప్రశ్నించారు. జగన్ పులివెందలకు శాసనసభ్యుడు మాత్రమే, ఎందుకంత అహంకారం అని మండిపడ్డారు. జగన్ కు ఛాలెంజ్ చేస్తున్న టీటీడీ అనుబంధ ఆలయాల్లో దళితులను రాకుండా అడ్డుకున్నామా అని ప్రశ్నించారు. కుల మతాలను రాజకీయాల్లోకి లాగద్దని తెలిపారు. 24 గంటల్లో నిరూపించుకో జగన్ అని సవాల్ విసిరారు. చాప్టర్ 18 ఏం చెబుతోందో ఒకసారి చదువుకో జగన్ అని పేర్కొన్నారు. కరుణాకర్ రెడ్డి ఇది నువ్వు కట్టిన ఆలయం కాదని పేర్కొన్నారు. ఎప్పుడు జగన్ ఆలయానికి వచ్చినా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని తెలిపారు. జగన్ అడ్డుకోవడానికి తిరుపతిలో బీజేపీ నాయకులమే చాలని పేర్కొన్నారు. రోజా తిరుపతిలో ఎప్పుడు దర్శనాలు లడ్డూ సంఖ్య తగ్గలేదు తెలుసుకో అని పేర్కొన్నారు. నిన్న ఆయన మీడియా మిత్రుల సమావేశంలో మాట్లాడుతూ ఒకటి అన్నాడు, నాకే ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఎస్సీ ఎస్టీలకి దళితులకి ఏ విధంగా ఉంటుంది అన్నారు. నీకే అంటే ఏమయ్యా నువ్వు చెప్పు. నువ్వు కేవలం పులివెందలకి శాసనసభ్యుడు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంత అహంకారం నుంచి వస్తుంది. నాకే ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వలేదు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా. నాకు ఇవ్వండి అని చెప్పి కోర్టు చుట్టూరు తిరుగుతున్నావు నువ్వు. ఇంకా అహంకారం తగ్గలేదా? 11 స్థానాలకి నిన్ను పరిమితం చేస్తూ కూడా ఇంకా అహంకారం తగ్గకుండా నాకే అంటున్నావు. ఈరోజు టైం 12 అవుతుంది. మిత్రులారా, జగన్మోహన్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేపు మధ్యాహ్నం 12 లోపల 24 గంటల లోపల మా దళిత సోదరుల్ని టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ టీటీడీ ఆలయాల్లో కానీ ఏ రోజైనా మేము ఇబ్బంది పెట్టామా? ఏ ఒక్కరి దగ్గర నుంచే చెప్పించు. నేనైతే రాజకీయానికి శాశ్వతంగా తప్పుకుంటా, నువ్వు తప్పుకుంటావా? 24 గంటల లోపల టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ తిరుమలలో కానీ ఒక్క దళిత సోదరుల దగ్గర చెప్పించు. నేనైతే చెప్తున్నా 24 గంటల లోపల రేపే శాశ్వతంగా రాజకీయాలు జీవితంలో మాట్లాడు. నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా? కుల రాజకీయాలు ఎందుకు తెస్తావు? దేవాలయ దీంట్లో వ్యవస్థలో మత రాజకీయాలు ఎందుకు తెస్తావు? హిందూ సాంప్రదాయం, హిందూ సాంప్రదాయాల్లో ఉంది. పూరి జగన్నాథ్ ఆలయంలో కానీ అనంత పద్మనాభ ఆలయంలో కానీ గురువాయూర్లో కానీ అంతెందుకు మన పక్కన తమిళనాడు ఆలయాల్లో చాలా ఆలయాల్లో హిందూయేతరులకి ఆలయ ప్రవేశం లేదు. నీకు కొండ మీద అవకాశం ఉంది. ఏమి నేను మీ ఆశ అడగట్లేదే. జగన్మోహన్ రెడ్డి ఆశ రాసిమని చెప్పట్లు అడగట్లే. మనం భగవంతుడి మీద నమ్మకం విశ్వాసంతోనే స్వామిని దర్శనం చేసుకుంటానని చెప్పి అడగమంటున్నాం. కట్టుకుంది మిత్రులారా. దీంట్లో చూడండి. అనంతరం కోలా ఆనంద్ మాట్లాడుతూ జగన్ మాటలే బుద్ధి లేని మాటలని, ఎన్ని హిందూ దేవాలయాలు ధ్వంసం చేశారో ఒక్కరినైనా అరెస్టు చేశారా అని పేర్కొన్నారు. కొండకు వచ్చేదానికి ఎందుకు డ్రామా చేస్తున్నావు జగన్ అని మండిపడ్డారు. ఈ వైసీపీ గుండాలే తిరుపతిలో తిరుమలలో అరాచకాలు చేయాలని చూస్తున్నారని చెప్పారు. వైసీపీ అనే పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం మీద నింద వేయాలని చూస్తే ఎవరూ సహించరని పేర్కొన్నారు. తప్పుడు నోటీసులు చూపించి అబద్ధ ప్రచారాలు చేస్తున్నామని తెలిపారు. తప్పకుండా చిప్పకూడు తినే రోజులు దగ్గర వస్తాయని తెలిపారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు నిన్ను ఎవడు రమ్మని కొండకు వస్తానని చెప్పి ఏంటి ఇది? ఈ డ్రామా ఏంటి? కొండకు వచ్చేదానికి డ్రామా ఏమంత అర్జెంట్? నువ్వేం సాధించావని? వెంకటేశ్వర స్వామి నీకేం కరుణిచ్చాడని నువ్వు కొండకు బరిగిచ్చేది? ఇప్పుడు 151 స్థానాలు తీసుకొచ్చి 11 స్థానాలు పెట్టింది దానికి వెంకటేశ్వర స్వామి మొక్కేదానికి వస్తున్నావా? నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దానికి వెంకటేశ్వర స్వామి మొక్కేదానికి వస్తున్నావా? టాపిక్ డైవర్ట్ చేయాల్సింది నువ్వు చూస్తున్న టాపిక్ మార్చాలని చెప్పి
నువ్వు తోలిన 10,000 మంది గూండాలని, మీ వైసీపీ గూండాలు కోడిగుడ్లు తెచ్చుకునే విషయం కూడా మాకు తెలుసు, ఇంటెలిజెన్స్కి తెలుసు. వీళ్ళే దాడి చేయించుకొని బీజేపీ మీదనో జనసేన మీదనో తెలుగుదేశం మీదనో నెట్టాలని ఒక నెపంతో. ఎస్, మీరు చేసిన దుర్మార్గం కొండ మీద. మీకు ఈ జన్మాంతరం వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని వదలడు. మీరు చేసిన పాపాలు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. మీరందరూ కూడా, మీ పార్టీ కూడా తుడిచిపెట్టుకుపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏనని చెప్తున్నాం మేము. మీ పార్టీ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది మీకు. ఎందుకంటే దుర్మార్గమైన పనులు చేశారు తిరుమలలో. మీరు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మీరు చేయనటువంటి మోసాలు కాదు, లాస్ట్కి నెయ్యిని కూడా కలుషితం చేసి తినే ప్రసాదాన్ని, అసలు లడ్డు భారతదేశమే కదా, ప్రపంచంలో ఏ ఊరికి పోయినా కూడా అంత లడ్డు ఉంటే కళ్ళకద్దుకొని కింద ఒక ముక్క కూడా పడనీయకుండా పరిస్థితి భక్తులు అంత ఆస్వాదించేట లడ్డుని కల్తీ చేసింది మీరు. దుర్మార్గమైన పనులు చేసి మా మీద మా కూటమి ప్రభుత్వం మీద నెట్టాలని చెప్పి చూస్తే ఎవరు సహించరు. తిరుపతి నగరంలోని కెన్సాస్ హోటల్లో ప్రముఖ వేగాశ్రీ జ్యువెలరీ షోరూమ్ యాజమాన్యం 2 రోజుల పాటు జ్యువెలరీలను ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ కు ప్రదర్శించారు. ఎగ్జిబిషన్ కు నగర ప్రజలు విచ్చేసి షోరూమ్ ప్రతినిధులు ఉంచిన సరికొత్త మోడల్స్ ను చూసి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా వేగాశ్రీ జ్యువెలరీ యాజమాన్యం మీడియాతో మాట్లాడారు. తిరుపతి కస్టమర్లందరూ కూడా ఒక గొప్ప శుభవార్త అండి. ఈ రోజు రేపు అంటే 28, 29 2 డేస్ మనం తిరుపతిలో ఎగ్జిబిషన్ అనేది కాంటాక్ట్ చేసామన్నమాట. మనం హైదరాబాద్ వేగశ్రీ గోల్డ్ నుంచి హైదరాబాద్ జూబిలీ నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం కూడా మనకి తిరుపతిలో ఎగ్జిబిషన్ అనేది మనం కాంటాక్ట్ చేస్తాం. అలాగే ఈ రోజు రేపు కూడా కస్టమర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని కోరుచున్నాం. ఇక్కడ మన దగ్గర చాలా రకాల మోడల్స్ అనేవి తీసుకొచ్చామండి. యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, పోల్కే జ్యువెలరీ, ప్లేన్, యాంటిక్, చాలా రకాల డిఫరెంట్ మోడల్స్ అనేవి కూడా ఇక్కడ మన ఎగ్జిబిషన్ తీసుకురావడం జరిగిందండి. ప్రైజెస్ అన్ని కూడా మనం రీజనబుల్గానే ఇస్తామండి. కస్టమర్ బేస్ని బట్టి మంచి డిస్కౌంట్ అనేది కూడా ఈ రోజు రేపు కూడా ఇక్కడ ఎలిజిబుల్ ఉంటుంది. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారని, అటువంటి నోటీసులు మాకు గతంలో వందలుగా ఇచ్చారని, జగన్ తిరుపతిలో అల్లర్లు మత కల్లోలాలు సృష్టించేందుకు కుట్ర పన్నారని, డిక్లరేషన్ సంతకం పెడితే పెళ్ళాం ఇంటికి రానివ్వదని, పెట్టకపోతే ఈవో గుడిలోకి రానివ్వడని, తన కేసులు డుమ్మా కొట్టడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడని, వెంకటేశ్వర స్వామియే జగన్ను తిరుమలకు రాకుండా అడ్డుకున్నారని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ సందర్భంగా తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ, జగన్ తిరుపతిలో అల్లర్లు మత కల్లోలాలు సృష్టించేందుకు కుట్ర పన్నారని పేర్కొన్నారు. మిమ్మల్ని కొట్టడానికి మేము గుండ్లు కొట్టుకున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గులకరాయో గొడ్డల వేటో లాంటివి మరలా క్రియేట్ చేసి సానుభూతి పొందాలని చూస్తున్నాడని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మేము తిరుపతిలో శాంతియుత నిరసనలు విరమించుకున్నామని చెప్పారు. డిక్లరేషన్ సంతకం పెడితే పెళ్ళాం ఇంటికి రానివ్వదు, పెట్టకపోతే ఈవో గుడిలోకి రానివ్వడు, తన కేసులు డుమ్మా కొట్టడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామియే జగన్ను తిరుమలకు రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. నోటీస్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా? మేము నోటీస్ ఎవరికి ఇచ్చారు? వాళ్ళు చేరింది అదేం చిన్న నోటీసు. ఆ నోటీసు వల్ల రాలేకపోయానని చెప్పి కబుర్లు చెప్తున్నాడు. అది అబద్ధం. తిరుపతిలో అల్లర్లు సృష్టించాలని, మత కల్లోలను తీసుకురావాలని ఈసారి ఏకంగా మతాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెడదామని చెప్పి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగానే నేను తిరుమల వస్తున్నాను, ఆయన ఏదో భక్తున్నట్టు, వెంకటేశ్వర స్వామి వారసుడినట్టు, ఆయన చూస్తేనే వెంకటేశ్వర స్వామి ఆయనతో తప్ప ఇంకెవరితో మాట్లాడినట్టు వాళ్ళ కార్యకర్తలు క్రియేట్ చేశారు. మమ్మల్ని ఏదో చేయాలి, బ్యాడ్ నేమ్ తీసుకురావాలి, మేమేదో రౌడీలు గుండాలని చూపించడానికి ప్రయత్నంలో భాగంగానే అదొక భాగం. తిరుపతికి వస్తే అడ్డుకోవాలని మేము అడ్డుకుంటామని ఎక్కడో చోట వాళ్ళ మనుషులు ఎవరైతే 30,000 మంది, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి వీళ్ళందరూ 30,000 మంది తిరుపతి చుట్టుపక్కల డంపింగ్ చేశారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి తిరుపతిలో పలానా చోట దాడి జరిగి జగన్మోహన్ రెడ్డితో మళ్ళీ ఏ గులకరాయో, ఏ కోడికత్తో, ఏ గొడ్డల పోటో ఏదో ఒకటి వేసుకొని తిరుపతిలో నా పైన దాడి జరిగింది అని చూపించడానికి చేసే ప్రయత్నమే ఇవన్నీ అని కూడా మాకు తెలుసు. డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే పైన ఈవో రానిడు, సంతకం పెడితే పెళ్ళాం ఇంట్లోకి రాని. 2 సంవత్సరాలు ఆయనకి ఇప్పుడు అర్థమైంటుంది అనుకుంటా. లేదా అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది. నిన్న డేట్ 27 అన్నకు వాయిదా ఉంది. జగన్ అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది. నిన్న వాయిదా ఉంది అన్నకి. అన్న తిరుమల పేరు డుమ్మా కొట్టేశాడు. వాస్తవం ఇది. ఎవరిని మోసం చేయడానికి ఇంకా వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డిని ఆపాడు. ఎందుకంటే మొన్నే ప్రక్షాళన చేసి మొత్తం కష్టపడి కడిగారు తిరుమల అంతా, గుడంతా. మళ్ళా ఈయన వచ్చి పాదం మోపితే మళ్ళా ఆడ కడిగే ఓపిక లేట, బ్రహ్మోత్సవాలు కడగాలి కదా, 2 రోజులు మళ్ళీ గుడి మూయాల్సి వస్తుందేమో అని చెప్పి వెంకటేశ్వర స్వామి నువ్వు రావద్దు అయినా నువ్వు ఆడే ఉండని చెప్పి ఆపించినట్టున్నాడు. జగన్ బ్యాచ్ కు చెబుతున్నాం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని తెలిపారు. రోజా ఇప్పుడు చెన్నైలో రాజకీయాలు చేస్తోంది. గతంలో కన్నా ఇప్పుడు లడ్లు డిమాండ్ పెరిగిందని తెలిపారు. హిందూ మనోభావాల విషయంలో ఎవరు మాట్లాడినా సహించేది లేదని పేర్కొన్నారు. రోజా కన్నా ఎక్కువ గెటప్ సెటప్లు మేము వేయగలమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ చెప్తున్నాం,
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకండి. నిన్న తిరుపతి టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ డిక్లరేషన్ ఫాము మీరు అడిగితే మేము ఇవ్వాలా అన్నాడు. మేము అడిగితే కాదు, భక్తులు అడుగుతారు, మీరు ఇస్తారో లేదో మళ్ళా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పినాం. మేము ఇవ్వము అని రెచ్చగొట్టారు. నిన్నటి దినం కథ జగనన్న కథ అలా ముగిసింది. ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. అలాగే ఇందాకే నేను ఎవరి గురించి అయితే మాట్లాడకూడదు అనుకుంటానో మళ్ళీ ఆమె నా జోలికి వస్తుంది. ఆమె గురించి ఇప్పుడే వస్తాడు స్టేట్మెంట్ చూసా. ఆమె చెన్నైలో రాజకీయాలు చేసుకుంటానంట, లేదంట ఎవరు అందరికి అర్థమేంటిది, మా రోజవ్వ చెన్నైలో రాజకీయం చేసుకుంటానంట. అక్కడి నుంచి ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఏదో లడ్డు ఎవరు తినడం లేదు, హిందీ వాళ్ళైతే లడ్లు చూసి భయపడుతున్నారని చెప్పిందంట. అలా ఏం లేదమ్మా, అది మీ ప్రభుత్వంలో లడ్లు చూసి భయపడేది. బ్రహ్మాండంగా తీసుకెళ్లి లడ్లు చాలా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు వాస్తవంగా లడ్లు సంఖ్య పెంచారు. లడ్లు చాలా పవిత్రమని చెప్పి అందరూ తెలుసు. మీరు ఏదో లడ్లు మర్చిపోయి నువ్వు మీ ఇంటి వెనకాల వేరే స్వీట్ షాప్ లడ్లు తీసుకెళ్ళావేమో, ఒకసారి చూసుకో ఏ లడ్లు తీసుకెళ్ళావో. ఇంకొకసారి కానీ శ్రీవారి హిందువుల మనోభావాల విషయంలో కానీ మాట్లాడితే, ధార్మిక క్షేత్రాలతో మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే అర్హత సినీ ఇండస్ట్రీలోని ఏ పెయిడ్ ఆర్టిస్ట్ కు లేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ వంటి నిష్ఠగా ఉన్నవారు ఎవరు సినీ ఇండస్ట్రీ రాజకీయాల్లో లేరని చెప్పారు. టీటీడీపై రెచ్చగొట్టే రోజాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టే విధానం జనసేన చేయదు అని పేర్కొన్నారు. సిట్ అధికారులను కలిసి జనసేన వినతి పత్రం ఇస్తుందని చెప్పారు. రోజా కన్నా ఎక్కువ గెటప్ల సెటప్లు మేము చేయలే కదా. ఈ రాష్ట్రంలో గెటప్ల సెటప్లు ఆయన టాప్. ఆయన మించిన ఎవరు లేరు. అన్ని గెటప్లు వేసి సిగరెట్ ముట్టించుకున్నట్టు రోజా గారు ఏమి చూసారా, తీసుకొచ్చి ఇచ్చారా? చెప్తారు కదా, ఆమె ఏమి చూసారా, తీసుకొచ్చి ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత సినిమా ఇండస్ట్రీలో వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో పెయిడ్ ఆర్టిస్టులు ఎవరికి అర్హత లేదు, ఇంకెవరికి లేదు. ఏ ప్రకాష్ రావు లాంటి అడుగులేదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ ఏ ఒక్క హీరో చెయ్యని ఒక్క ఉపవాసాలు కానివ్వండి, ఆయన మాలలు కానివ్వండి, ఆయన చేస్తున్న సేవలు కానీ ఎవరు చేయరు. ఊరికే నటనలు, సెటప్లు, గెటప్లు ఆమెకు మించిన ఎవరు లేరని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తిరుమల లడ్డూని వద్దని చెప్పిన ఎవరు లేరు. లడ్డూలు తీసుకెళ్ళి ముస్లిమ్స్ తింటారు, క్రిస్టియానిటీ వాళ్ళు తింటారు, సిక్కులు తింటారు. లడ్డూని వద్దని చెప్పి నా తెలిసి లడ్డు అనేది చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కేవలం రాజకీయ కామెంట్ కోసమే ఆమె లడ్డూని మళ్ళీ ఒకసారి రోజా కించపరిచి లడ్డూని మారుస్తూ మాట్లాడుతుందేమో. రోజా మీద టీటీడీ వాళ్ళు కేసు పెట్టాలి. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి జన్మదినం సందర్భంగా మంగళం ఉమ్మడి పంచాయతీ టీడీపీ యువ నాయకుడు నాని ఆధ్వర్యంలో తిరుపతి రుయా హాస్పిటల్ వద్ద 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడారు. ఈరోజు మా తల్లి సమానులైన పులివర్తి సుధా అక్క జన్మదినం సందర్భంగా రుయా హాస్పిటల్ నందు దాదాపు 500 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. సుధా అక్క ఎంతో మంచి మనసు గల మహిళ. డేరింగ్ అండ్ డాషింగ్, ఎక్కడా కూడా తప్పు జరిగితే ఒప్పుకునే వ్యక్తి కాదు. ఆమె స్ఫూర్తితో ఎంతో మంది వీర మహిళలు ఈరోజు స్వచ్ఛందంగా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేయడానికి ముందుకొస్తున్నారు. మా తల్లి సమానులైన సుధా అక్క గారు ఎన్నో ఉన్నతి పదవులు అధిరోహించాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ వేడుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు విచ్చేసినటువంటి ఉమ్మడి మంగళం పంచాయతీ అధ్యక్షులు ఈశ్వరయ్య గారికి మరియు ఉమ్మడి పంచాయతీ అధ్యక్షులకు మరియు ఉపాధ్యక్షులకు, కార్యకర్తలకు, నా సోదర సమానులు, నా మిత్రులకు మరి నా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ వచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నమస్కారం. తిరుమల శ్రీవారిని సిట్ అధికారులు దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం వైకుంఠం క్యూబ్ కాంప్లెక్స్ గుండా సిట్ చీఫ్ సర్వస్ట్రేట్ త్రిపాఠి కమిటీ సభ్యులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడేందుకు సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి నిరాకరించారు. దర్శనం అనంతరం నేరుగా తిరుపతిలోని పోలీస్ అతిథి గృహంలో సిట్ బృందం సమావేశమయ్యారు. నెయ్యి కల్తీపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ, టెస్టింగ్ రిపోర్టుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నారు. రావాలి
ప్లీజ్ స్టార్ట్ చేస్తున్నారు తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కెఆర్ శ్రీరామ్, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చి తెలంగాణ ప్రజలు, అదే ముఖ్యంగా నన్ను ఎన్నుకున్న మా నాగర్ కర్నూలు నియోజక ప్రజలందరూ అందరి మీద ఏదైతే మొన్న వర్షాలు కురిసి ఎటువంటి నీళ్ళ ఇబ్బంది లేకుండా 10 సంవత్సరాల నుంచి ఉన్న నీటి సమస్యను ఈ వర్షాలు ఆ దేవుడు కురిపించి తెలంగాణ ప్రజలకు ఆదుకున్నందుకు, అదేవిధంగా మా నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈనాడు ఇక్కడ రాగానే ఈ వర్షంతో అలరించి తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సందర్శంగా ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ మా ముఖ్యమంత్రి మీద, మా నియోజకవర్గం ప్రజల మీద, యావత్ తెలంగాణ మీద వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ధనంజయ్ వై చంద్రచూడికి ఘన స్వాగతం లభించింది. డిక్లరేషన్ సంతకం పెడితే పెళ్ళాం ఇంటికి రానివ్వదు, పెట్టకపోతే ఈవో గుడిలోకి రానివ్వడు. తన కేసులో డుమ్మా కొట్టడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడు. వెంకటేశ్వర స్వామియే జగన్ను తిరుమలకు రాకుండా అడ్డుకున్నారు ఆరోపించిన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఇది నువ్వు కట్టిన ఆలయం కాదు కరుణాకర్ రెడ్డి. ఎప్పుడు జగన్ ఆలయానికి వచ్చినా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. జగన్ అడ్డుకోవడానికి తిరుపతిలో బీజేపీ నాయకులమే చాలు హెచ్చరించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.